ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ సమస్యలు పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ గ్రామ వార్డు వాలంటీర్లకు సంబంధించి 2 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలన్నారు. అలాగే జాబ్ కార్డు విడుదల చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ముఖ్యంగా బలవంతంగా రాజీనామా చేసిన వాలంటీర్లందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకుని 10,000 పెంచుతామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఆ హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా గ్రామ వార్డు వాలంటీర్ రాష్ట్ర అధ్యక్షుడిని. అదేవిధంగా గడిచిన 23-4 నెలల నుంచి 26 జిల్లాల నుంచి వాలంటీర్లు అందరూ కూడా పెండింగ్లో ఉన్నటువంటి బకాయింపులు చెల్లించాలి. కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి వాలంటీర్లను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, పరిష్కరించాలని చెప్పి సిఐటిగా ఈరోజు కడప కలెక్టరేట్ వద్ద నిరసన జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా అధికారం రాకమునుపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్స్ అందరినీ విధుల్లోకి తీసుకొని వారికి 10,000 రూపాయలు ఇస్తామని ప్రచారం